గత సంవత్సరం 40,000 కోట్ల పెట్టుబడులు ఇక్కడికి తీసుకొచ్చినామని చెప్పారు. 40 రూపాయలు కూడా రాలేవు. 40 పైసలు కూడా ఇక్కడ పెట్టుబడులు. దానిపైన శ్వేతపత్రం విడుదల చేయాలనేది కేటీఆర్ డిమాండ్. బడ్జెట్ సమావేశాల సమయంలో ఏ ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలు అందిస్తుందో, ఏ ప్రభుత్వం అయితే కార్యాచరణ చేస్తుందో దాన్నే గవర్నర్ గారు వచ్చి ప్రసంగిస్తారు అసెంబ్లీలో. మరి ఆయనతో ఇమిత జ్ఞానం లేదా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ను చదివిన అంటున్నారు. మరి గతంలో కేసీఆర్ కూడా అన్నాడు, ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వం రాసిచ్చిందే గవర్నర్ చదువుతాడని చెప్పి కేసీఆర్ అన్నాడు. మరి మీ నాయన చెప్పింది నీకు సొంపు లేదా? ఒక మంత్రిగా 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా గతం నుంచి ఎమ్మెల్యే చేసిన అనుభవం ఉందంటున్నావు. ఈ చిల్లర మాటలైనా నువ్వు మాట్లాడేది? గవర్నర్ ఏం ప్రసంగం చేస్తాడు? ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణ, సంక్షేమ పథకాలు వీటిని కదా అసెంబ్లీలో గవర్నర్ చదివేది. ఆయనతో సోయి లేకపోతే ప్రతిదాన్ని రాజకీయం చేసి ప్రతిదాన్ని దుమ్మెచ్చిపోసి గతంలో ఒక మహిళా గవర్నర్ కూడా మీరు గౌరవించలేదు. ఇవాళ ఉన్నటువంటి గవర్నర్ మీరు గౌరవించక గవర్నర్ ప్రసంగిస్తుంటే చిల్లర మల్లరగా హేళన చేసుడు, గవర్నర్ కూడా కించపరిచే విధంగా మీ బిహేవ్ ఉందంటే తెలంగాణ ప్రజలు చూస్తలేరా? బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చేటంత వరకు ఢిల్లీకి పోయి సచ్చేటంత వరకు నిరాహార దీక్ష చేయమంటుండ్రు రేవంత్ రెడ్డి కేటీఆర్. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి 50 రోజులు 103,000 మంది ప్రభుత్వ ఉద్యోగులతోటి ఒక నిబద్ధతగా, ఒక పారదర్శకంగా రోజుకు 10 కుటుంబాలే సర్వే చేసేటట్టుగా ఆ కుటుంబాన్ని మొత్తం ఎక్స్రే తీస్తే ఏమైతే రుగ్మతలు ఉంటాయో ఆ రకంగా మొత్తం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడం కోసమే మేము కులగణన చేసినాం. దాన్ని తప్పకుండా రేపు చట్టసభల్లో తీర్మానం చేస్తున్నాం, ఢిల్లీ పంపుతున్నాం. అవసరమైతే పిఎం గారిని ఒప్పించి మెప్పించి కులగణన చేస్తాం. రేపు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చే విధంగా విద్యాపరంగా కానీ, ఉపాధి పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ మేము ఖచ్చితంగా బీసీలకు 42% వేస్తాం. ఈ కులగణన బీసీలకు ఒక వరము. దీన్ని చూసి జీర్ణించుకోలేక దాని మీద కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నాం. కనీసం కేసీఆర్ కుటుంబానికి కులగణన గురించి మాట్లాడే నైతిక విలువలు లేవు. మీరు మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు, మళ్ళీ మంచి బాధ్యత తీసుకున్నారు, ప్రభుత్వ విప్పు. మీరు అనుకున్న విధంగా కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం డెవలప్ అయ్యే విధంగా ఫండ్స్ వస్తున్నాయా? 100కి 100 రూపాయలు కొట్లాడి తీసుకుంటున్నాం. ఇప్పుడు మా ఆలయ నియోజకవర్గానికి నేను కలలుగన్న 20 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే, ఆ ప్రాంతం రైతన్నలు అందరూ ఆనందంగా ఉండాలంటే, పంటలు సమృద్ధిగా పండాలంటే మా చిరకాల కోరిక గంధమల్ల ప్రాజెక్ట్. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో గంధమల్ల నేను ప్రాజెక్ట్ చేస్తా 9.8 TMC అని చెప్పి ప్రపోజ్ చేసిండు. అది గంగలో తుంగలో దొక్కిండు. మళ్ళొకసారి 4.8 TMC అన్నాడు, మళ్ళీ తుంగలో దొక్కిండు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చాతగాని తనంతో గంధమల్లను కట్టలేకపోయింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి ఒప్పించి, మా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ని మెప్పించి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఇవాళ అక్కడ ప్రాంతంలో ఎవరు కూడా నష్టపోకుండా, ఏ గ్రామం ఇబ్బంది పడకుండా 1.41 TMCని సాధించుకున్నాం. టెండర్ల ప్రక్రియ అవుతుంది, ల్యాండ్ ఎక్విజిషన్ అవుతుంది. గంధమల్లను కట్టడం వల్ల 15-16 మండలాలు సస్యశ్యామలం అవుతాయి. 50-55 వేల ఎకరాలు ఇవాళ సాగులోకి వస్తాయి. అది నిబద్ధత. Save a life. Download uBlood app. uBlood for the new blood.